హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇక్కడ ప్రసాద్ థియేటర్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకు రామాయణ మూవీ అయితే ఇక్కడ గ్లిమ్స్ అయితే పెట్టారు. మనకు వచ్చేసి ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే ఏం చేస్తావో గోలీ మార్ మార్ మార్. ఇలాగా మనం లోపల వచ్చేసినాక మనకి చాలా పెద్ద హాల్ అనేది కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. మనకు వచ్చేసి ఈ స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ 6 అంటారు దీన్ని. ఇంకా మనము ఇక్కడ చూస్తుంటే చాలా మంది లోపల వస్తున్నారు. ఇంకా ఫిల్ కాలేదు. ఫిల్ అయినాక అనేది మనకు 3Dలో ప్లే చేస్తారు. ఇక్కడ స్క్రీన్లో మనకు 3D గ్లాసెస్ కూడా ఇచ్చారు. నేను నా ఫ్రెండ్స్ మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వచ్చాము, క్రియేటివ్ మల్టీమీడియా నుంచి. మా సార్ కూడా ఉన్నారు ఇక్కడ. మా సార్ మొత్తం నాకు టికెట్ మొత్తం ఇచ్చారని. ఇంకా అందరు వచ్చేసి ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయినాక మనకనేది యాంకర్ వచ్చేసి మూవీ గ్లిమ్స్ గురించి అయితే చెప్పింది. రామాయణ ఫాస్ట్ గ్లిమ్స్ చూడడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఇది అడగాల్సిన ప్రశ్ననా? యావత్ ప్రపంచం రెడీగా ఉంది ఆ గ్లిమ్స్ చూడడానికి. సో అత్యద్భుతంగా ఉండబోతుంది ఆ గ్లిమ్స్, నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకంటే ముందున్న కొంతమంది విట్నెస్ చేసి వెళ్ళారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎస్, నమిత్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? బికాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇండియాలోనే ఉంది అంటే, అందులోనూ 8 ఆస్కార్ అవార్డ్స్ తెచ్చిపెట్టింది అంటే మామూలు విషయమా? సో ఆయన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో రామాయణ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అలాగే నితేష్ తివారీ గారి డైరెక్షన్లో దంగల్, చిచోరే లాంటి మంచి కథలతో మన మనసుల్లో ఆయనకు ఒక స్థానాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్, వారి దర్శకత్వంలో రామాయణ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అలాగే హెన్స్ జిమర్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు లాంటి మ్యూజిక్ మాస్ట్రోస్ దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక మీ అందరూ మెచ్చిన, మీ అందరూ అభిమానించే యాక్టర్స్ అందరూ రామాయణంలో మనందరికీ కనిపించబోతున్నారు. రామ్గా రణబీర్ కపూర్ గారు మన ముందుకు వస్తున్నారు. సీతగా అందమైన సాయి పల్లవి గారు రావణ్ గా యష్ మనందరినీ పలకరించబోతున్నారు. మరి ఈ చిత్రం గురించి అందరూ యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ని చూడడానికి. సో ఇవాళ మీ అందరికీ ఆ తరుణం సొంతమైందని చెప్పాలి. సో ఎన్నో యుగాలుగా, ఎన్నో కాలాలుగా, ఎన్నో తరాలుగా మనందరం రాముని భక్తులం, మనందరం రాముడు ఇచ్చిన మార్గంలో నడిచే మనుషులం. సో ఆ రాముడికి సంబంధించిన రామాయణం గ్లిమ్స్ని చూడడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు. దానికంటే ముందు సో ఇటువంటి చిత్రాన్ని, ఇటువంటి రామాయణాన్ని ఇంత అద్భుతంగా మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ వీడియో వీ హ్యావ్. సో ఆలస్యం చేయకుండా అది మనం చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. Namaste from my heart to all of you. This is Namit Malhotra here. I'm very keen and excited to share this moment with all of you. I started in this industry 30 years ago, growing up in a film family, setting up a little studio in a garage in Mumbai, and turning it into a true global entity that works with some of the greatest filmmakers and studios across the world. I'm here today to talk to you about something even more special, something that's been my dream my entire life. It gives me great pleasure to introduce you to the world of Ramayana. Ramayana, that's the story of our culture, our truth, our history, our growing up, the way we've all learned a lot about each other, how humanity and how our thought process and values have shaped the world and continue to do so. All of us should take tremendous pride and feel great joy that we are able to bring this great story and great epic to the world in the grandest form and manner possible. In my journey of bringing Ramayana and the world of Ramayana to all of you, without the one and only Nitesh Tiwari by my side as the director, this could not have happened. His vision and his storytelling for Ramayana is not only unique, but is exemplary. What we're presenting today is the foundation of where the Ramayana comes from. The trailer and the teaser will happen subsequently, which we will joyously come to you again and present at the right time. As much as I would have loved to have shared this excitement with you in person, I'm unable to be there physically. But I'm sure all of you are going to enjoy it and celebrate Ramayana like all of us are doing. Enjoy every minute. All the very best. I welcome you to the event. Thank you for coming. I would love to be a part of your experience, but as you can see, that I'm caught up at a shoot. When I was very small, my grandparents would recite Ramayana to me, and I found it extremely fascinating, even as a very young child. Then my parents took me to a theatre to watch Ramayana. And as I grew a little older, I started going to Ram Leelas with my friends, and I was completely in awe of what I saw.
I genuinely believe that Ramayana chose me. I consider myself very lucky, and I sincerely hope that with this Ramayana, people will feel the same excitement and same enthusiasm which I witnessed as a child. What can I say about Namit? He brings in infectious energy, infinite passion, and really, really great belief because, like all of us, he too believes that Ramayana deserves nothing but the best to be told to the whole world. I still have to pinch myself to really believe that I'm working with such a star cast and such great bunch of technicians who are so accomplished, such big names. Like, it's totally, truly unbelievable. What you're about to see is a glimpse of Ramayana. I'm very excited for you guys to witness what we have created. I thank you all for being a part of the beginning of this epic journey. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎపిక్ జర్నీలో మీరందరూ పాటైనందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు మీ హ్యాండ్ రేస్ చేసి ఒక మాట అంటే నేను అడుగుతాను, దానికి సమాధానం మీరు చెప్పాలి. రెడీయా? సో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య, ఇంట్లో అమ్మ, నాన్న ఎవరైనా రామాయణ్ గురించి చెప్తుంటే విని పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ అలాగే రామాయణాన్ని టీవీలో ఫ్యామిలీతో కలిసి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వావ్, ఓకే. సో ఇదే ఫస్ట్ టైం. సో రామాయణాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. అండ్ నా రణబీర్ కపూర్ టీమ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అండ్ ద ఎస్ టీమ్? దట్స్ క్రేజీ. సో మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు. సో ఆ ఫస్ట్ గ్లిమ్స్ చూడడానికి మీ అందరూ వచ్చారు కాబట్టి ఆలస్యం చేయకుండా చూసేద్దామా ఆ అద్భుతమైన గ్లిమ్స్ని, రామాయణ ఫస్ట్ గ్లిమ్స్ని. సో చూసేద్దాం ఆన్ ద స్క్రీన్. जिस एक्सपेक्टेशन से आए थे कि जिस लेवल का एनिमेशन होगा, एनिमेशन और VFX, तो वो एक्सपेक्टेशंस पूरा हुआ है और एक्सपीरियंस तो बहुत अच्छा था. थैंक यू. क्या सर, मतलब VFX आज तक जो मूवी देखी उतने से ज़्यादा बॉलीवुड में सबसे ज़्यादा फील हुआ अच्छा VFX. और बस म्यूजिक बिल्कुल लगा, अच्छा लगा. हाँ, फेस टू फेस आता है. हाँ, अच्छा लगा. अच्छा, हाँ, अच्छा था.